నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తిరుపతి తారక రామ స్టేడియంలో ప్రారంభమైన రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ క్రీడలు 2025 క్రీడా ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్న క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్. వినాయక చవితిని సమిష్టిగా విజయవంతం చేద్దాం. సాంప్రదాయ పద్ధతిలో వినాయక చవితి వేడుకలు నిర్వహించుకోవాలి. ఉత్సవ కమిటీ సభ్యులు నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి. శ్రీకాళహస్తిలో పంపిణీకి సిద్ధమైన స్మార్ట్ రేషన్ కార్డులు. సోమవారం నుంచి నూతన రేషన్ కార్డులను సచివాలయ వారీగా పంపిణీ చేస్తామన్న ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి. తిరుపతి పరిసర ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలు చోరీ చేసిన నిందితుడు అరెస్ట్. 40 లక్షల రూపాయలు విలువ చేసే 53 మోటార్ సైకిళ్లు స్వాధీనం. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. వినాయక చవితిని సమిష్టిగా విజయవంతం చేద్దామని ఉత్సవ కమిటీ సభ్యులకు నవీన్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ గత 24 సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో వినాయక మండపాల నిర్వహణతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి వినాయక చవితి రూట్ మ్యాప్ తయారు చేసి నగర ప్రజలకు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విఘ్నేశ్వరుని ఆశీస్సులతో విజయవంతంగా నిర్వహిస్తున్నారని నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో వినాయక చవితి పర్వదినాన్ని పచ్చటి తోరణాలతో మట్టి గణపయ్యలతో భక్తి పాటలతో కమిటీ సూచనలను మండప నిర్వాహకులు పాటిస్తూ సహకరించాలని అన్నారు. నగరంలోని అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో కమిటీ కార్యాలయంలో అనుమతులు పొంది విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. వినాయక చవితి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం, టీటీడీ, నగరపాలక సంస్థ, పోలీసు శాఖ, విద్యుత్, పర్యాటక శాఖ తోడా ఉత్సవ కమిటీ సమిష్టిగా మండప నిర్వాహకులకు ఇచ్చే సూచనలను, సలహాలను పాటించాలని అన్నారు. నగరంలో మండపాలను రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేయకుండా, పాదచారులకు అసౌకర్యం కలిగించకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, వినాయక మండపాల ప్రాంగణంలో అశ్లీల నృత్యాలు ప్రదర్శించకుండా, ఊరేగింపులో టపాకాయలు కాల్చకుండా, భక్తి శ్రద్ధలతో భక్తి పాటలతో పరిసర ప్రాంతాల ప్రజలకు శబ్ద కాలుష్యం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గత 24 సంవత్సరాలుగా వినాయక నిమజ్జన మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ తిరుపతిలో ఉన్నటువంటి అన్ని మండప నిర్వాహకులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఎంతో అంగరంగ వైభవంగా వినాయక చవితి పండుగను నిర్వహించుకుంటూ వస్తున్నాము. అదే తరహాలో ఈరోజు తిరుపతి నగరంలో 50 డివిజన్లే కాకుండా ప్రతి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా వినాయక విగ్రహాల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంది. హిందువులకు ఆరాధ్య దైవం, మొదటి పండుగ. మన తిరుపతి ప్రజలే కాదు, ప్రపంచమంతా కూడా ఈరోజు వినాయక చవితిని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. కాబట్టి తిరుమల శ్రీవారి పాదాల చెంత ఏదైతే కమిటీ సూచనలు, సలహాలు ఇస్తుందో దాన్ని తూచా తప్పకుండా మండప నిర్వాహకులు పాటించాలని చెప్పని పోలీసుల అనుమతులు కానీ, విద్యుత్ శాఖ అనుమతులు కానీ, అదేవిధంగా వివిధ శాఖల అనుమతులంతా కూడా ఒకే చోటకి తీసుకొచ్చి ఆఫీస్ కార్యాలయంలో అనుమతులు ఇస్తున్నారు. కాబట్టి మండప నిర్వాహకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రతి ఒక్కరూ అనుమతులు తీసుకోండి. ఏదైతే నిబంధనలు ఉన్నాయో నగరంలో ఉన్నటువంటి ప్రజలకు, పాదచారులకి అసౌకర్యం కలగకుండా, ఆడ మండపాలు రోడ్ల మీద ఏర్పాటు చేసుకోకుండా, ఆడ భక్తి పాటలే ప్రతినిత్యం కూడా ఈ తిరుపతి నగరంలో వినిపించేలా, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక చింతనతో ఎక్కడ కూడా అశ్లీల నృత్యాలు కానీ ఇలాంటి కార్యక్రమాలకి అనుమతులు పూర్తిగా నిషేధించడమైనది. టపాకాయలు కాల్చడం కానీ ఇవన్నీ కూడా దయచేసి కమిటీ ఇచ్చే సూచనలు తూచా తప్పకుండా పాటించి పోలీసులకు సంపూర్ణ సహకారం అందించి మన పండుగను మనమంతా కలిసి విజయవంతం చేసుకుంటామని చెప్పి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి. ఇన్కమ్ ట్యాక్స్ మరియు జీఎస్టీపై ఒక్కరోజు ట్యాక్స్ సెమినార్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. గుంటూరులో ది ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్ అసోసియేషన్, తిరుపతి జిల్లా ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్ అసోసియేషన్, ది తిరుపతి ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 25వ తేదీ తిరుపతిలోని హోటల్ ఉదయ్ ఇంటర్నేషనల్లో ఇన్కమ్ ట్యాక్స్ మరియు జీఎస్టీపై 1 డే ట్యాక్స్ సెమినార్ నిర్వహిస్తున్నట్టు ఆదివారం తిరుపతి మీడియా సమావేశంలో నిర్వాహకులు వివరాలను వెల్లడించారు. తమ తోటి ప్రాక్టీషనర్లకు చట్టాలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో సెమినార్ చైర్మన్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాసులరెడ్డి, టీడీటీ పీసీఏ అధ్యక్షులు ఎంఏ సునీల్ అహ్మద్, టీటీపీసీఏ అధ్యక్షులు కృష్ణన్, టీటీపీసీఏ కార్యదర్శి
ఆర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈనాడు ఇక్కడ ఇచ్చేసిన మా పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం పలుకుతూ, మేము ట్యాక్స్ ప్రాక్టీషనర్గా జిఎస్టీ మరియు ఇన్కమ్ ట్యాక్స్ చట్టాల మీద అవగాహన కల్పించుకొని మా యొక్క నాలెడ్జ్తో వ్యాపారస్తులకు వాళ్ళు కట్టవలసిన ట్యాక్స్ల మీద వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తూ ముందుకు తీసుకెళ్తుంటాం. నా పేరు టి శ్రీనివాసరెడ్డి. ఏపీటీపీసీ అనే మా స్టేట్ అసోసియేషన్లో నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు నాతో ఇక్కడికి వచ్చేసిన మా మిత్రులు తిరుపతి డిస్టిక్ ప్రెసిడెంట్ శ్రీ ఎంఏ సునీల్ అహ్మద్ గారు, వారి సెక్రటరీ ఎస్ అరుణ్ కుమార్ గారు, మరియు తిరుపతి లోకల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మా మిత్రులు ఆర్ మునికృష్ణయ్య గారు, వారి సెక్రటరీ చంద్రశేఖర్ గారు ఈ మీడియా సమావేశానికి రావడం జరిగింది. మా మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, రేపటి రోజు హోటల్ ఉదయ్ ఇంటర్నేషనల్ నందు 1 డే ట్యాక్స్ సెమినార్ ఒకటి మేము కండక్ట్ చేయబోతున్నాము. దానికి మా రాష్ట్ర నలుమూల నుంచి 400 మంది పైచిలకు మా ప్రాక్టీషనర్స్ పాల్గొని మేము వాళ్ళకు ట్యాక్స్ మీద కల్పించే అవగాహనను పెంపొందించుకోవడానికి చేస్తున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా స్పీకర్స్గా 40 సంవత్సరాల పైచిలకు అనుభవం వంటి డాక్టర్ శ్రీ ఈ పల్గుణ కుమార్, చార్టెడ్ అకౌంటెంట్, ఇన్కమ్ ట్యాక్స్ మీద క్లాస్ తీసుకుంటున్నారు. అదేవిధంగా గెల్లా ప్రవీణ్ కుమార్, చార్టెడ్ అకౌంటెంట్ ఫ్రమ్ బెంగళూరు, మన తెలుగు వాసే, ఆయన బెంగళూరులో స్థిరపడి ఉన్నారు. వారు కూడా జిఎస్టీ చట్టం మీద 2 గంటల పైచిలకు క్లాస్ తీసుకొని మా 400 మందికి కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. ఎందుకు ఈ అవగాహన మేము కల్పించుకోవాలా అని మనం చూసినట్టయితే, ఇన్కమ్ ట్యాక్స్లో కానీ జిఎస్టీలో కానీ రోజు రోజు వచ్చే మార్పులకు అనుగుణంగా మేము డెవలప్ అవ్వకపోతే గన వ్యాపారస్తులకు మేము మంచి సూచనలు ఇవ్వలేము. వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్కు సకాలంలో పోవలసిన ట్యాక్స్లు కావచ్చు, ఇంట్రెస్ట్లు కావచ్చు, సకాలంలో చెల్లించే పద్ధతి యొక్క ఇది మిస్ అవుతూ ఉంటుంది. వాస్తవంగా మేము ఎప్పుడూ కూడా వ్యాపారస్తులకు, గవర్నమెంట్కు ఒక బ్రిడ్జ్, వారధిలాగా వ్యవహరిస్తూ ఉంటాము. నిజంగా మా యొక్క పాత్రని ఎంతో పెద్ద పెద్ద సమావేశాల్లో రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి మా సహకారము ఎంతో ఉంది అని కొనియాడిన ఫోరమ్స్ చాలా ఉన్నాయి. నిజంగా కూడా వ్యాపారస్తులు వ్యాపారం చేయడమే చేస్తున్నారు. మేము వారు చేసే ప్రతి వ్యాపారాన్ని సక్రమైన పద్ధతిలో వారికి అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ, వారు చెల్లించవలసిన ట్యాక్స్ ఎక్కువ లేకుండా, తక్కువ లేకుండా, గవర్నమెంట్కు అన్యాయం జరగకూడదు, అలానే వ్యాపారస్తులు నష్టపోకూడదు. ఎంతైతే గవర్నమెంట్కు చెల్లింపబడవలేనో అంతే చెల్లించే విధంగా మా ప్రాక్టీషనర్స్ అందరము కూడా పనిచేస్తున్నాం. అదేవిధంగా రేపటి యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా మా స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారైనటువంటి శ్రీ దామచర్ల శ్రీనివాసరావు గారు ఇచ్చేస్తున్నారు. వారు గుంటూరు వాస్తవ్యులు. అదేవిధంగా మన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అయినటువంటి శ్రీమతి డాక్టర్ ఆర్ శిరీషమ్మ కూడా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. అదేవిధంగా మా డిపార్ట్మెంట్కి సంబంధించి, స్టేట్ హెచ్జిఎస్టీకి సంబంధించి అప్పిలేట్ అడిషనల్ కమిషనర్ శర్మ సార్ వస్తున్నారు. మా రెగ్యులర్ జాయింట్ కమిషనర్ తోటి ఏ రవీంద్రారెడ్డి గారు కూడా గెస్ట్ ఆఫ్ ఆనర్స్గా ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఈ సమావేశంలో మేము చాలా విషయాల మీద చర్చించబోతున్నాం. కాబట్టి ఈ ప్రెస్ మీట్ ద్వారా పాత్రికేయులు మేము కోరుకునేది ఏమంటే, మీరు అన్ని ఛానల్స్ వారు రేపు మా మీటింగ్కు విచ్చేసి మా ప్రధాన అంశాన్ని మీరు ప్రకటించాల్సిందిగా కోరుకుంటూ, ఈ మీటింగు మన బస్టాండ్కి ఎదురుగా ఉన్నటువంటి హోటల్ ఉదయ్ ఇంటర్నేషనల్ నందు జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మా సెమినారు ఉదయం 9:30 మొదలయ్యి సాయంత్రం 5:30 వరకు జరుగుతుంది. కాబట్టి మేము ప్రత్యేకంగా పాత్రికేయులు అందరినీ విన్నవించుకునేది ఏంటంటే, మార్నింగ్ మీరు విచ్చేసి మా యొక్క సమావేశ ప్రధాన లక్షణాలను, ప్రధాన ఉద్దేశాలను ప్రజలకు తెలియజేసే విధంగా మీరు మాకు తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వినాయక చవితి కమిటీ సభ్యులతో శ్రీకాళహస్తి డీఎస్పీ ఎన్ఎస్ మూర్తి సమావేశం నిర్వహించి పలు సూచనలు ఇచ్చారు.
శ్రీకాళహస్తిలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ ఎన్ఎస్ మూర్తి ఆధ్వర్యంలో వినాయక చవితి ఏర్పాట్లు మరియు వినాయక చవితి పండుగ గురించి శ్రీకాళహస్తి పట్టణంలోని వినాయక చవితి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 1 టౌన్ 2 టౌన్ బుచ్చినాయుడు కండ్రిగా సీఐలు పాల్గొని వినాయక చవితి ఏర్పాట్ల గురించి వినాయక చవితి కమిటీ సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఎన్ఎస్ మూర్తి మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే చవితి కమిటీ సభ్యులు విగ్రహాలు పెట్టుకోవడానికి తప్పనిసరిగా అనుమతులు పొందాలని కోరారు. గత ఏడాది పట్టణంలో సుమారు 400 వరకు విగ్రహాలు పెట్టారని, ఈ ఏడాది విగ్రహాలు పెట్టేవారు అనుమతుల కోసం వివిధ ఆఫీసుల చుట్టూ తిరిగే అవకాశం లేకుండా సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతులు మంజూరు చేయడానికి ఏర్పాటు చేశామని తెలిపారు. శ్రీకాళహస్తి ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద వినాయక చవితి కమిటీలు తాము ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నాము, ఎన్ని రోజులు విగ్రహం పెడతారో, ఎన్ని రోజులకు నిమజ్జనం చేస్తారో వివరాలు ఇచ్చి అనుమతులు పొందాలని సూచించారు. అనుమతులు లేకుండా విగ్రహాలు పెడితే చర్యలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. వినాయక చవితి ఉత్సవాలకు విగ్రహాలు పెట్టేవారు నిబంధనలను పాటించాలని, కాలుష్యాన్ని నివారించే విధంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం, డీజే సౌండ్లు, నృత్యాలకు అనుమతులు లేదని తెలిపారు. ఈ నెల 24వ తేదీ లోపల దరఖాస్తులు చేసుకుని అనుమతులు పొందాలని తెలిపారు. డీజే నృత్యాలు, డాన్సులు ఎలాంటి ప్రోగ్రాంలు నిర్వహించుకోవద్దని కమిటీ సభ్యులకు సూచించారు. మనందరికీ తెలుసు 27న మనకు వినాయక చవితి ముఖ్యమైన పండుగ జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా కాళహస్తి పట్టణంలో ఎవరైతే కార్యనిర్వాహకులు ఉన్నారో, విగ్రహాన్ని ఏర్పాటు చేసే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రతి ఒక్క ఆర్గనైజర్కి నిబంధనలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి పాటించాలి, పాటించకుండా పోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయని కూడా స్పష్టంగా తెలియచేయడం జరిగింది. పర్మిషన్ లేకుండా విగ్రహాలు పెట్టకూడదు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అదర్ డిపార్ట్మెంట్స్తో కూడా పర్మిషన్స్ తీసుకోవాలి. దీనికోసమని గవర్నమెంట్ ఆల్రెడీ మనకు సింగిల్ విండో ఒకటి ఆన్లైన్ సిస్టమ్ పోర్టల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాని ద్వారా అప్లికేషన్ పెట్టుకోవడం, పోలీసులు వెరిఫికేషన్ తర్వాత QR కోడ్తో కూడుకున్న ఒక పర్మిషన్ ఇవ్వడము, దాన్ని ఫేస్ చేయడము కన్సర్డ్ ఐడల్ ఉన్న ప్రాంతంలో. ఎన్ని రోజులు ఉంటాయో విగ్రహాలు అన్ని రోజులు కూడా ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా దందాలు చేయకూడదు. మన వల్ల ఇతరులకు, అదర్ రిలీజియన్స్ కావచ్చు, అదర్ క్యాస్ట్ వాళ్ళకి కావచ్చు, అదర్ పబ్లిక్ కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా మనం కార్యక్రమం చేసుకోవాలని చెప్పి అందరికీ కూడా సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నేను అందరినీ కోరుతున్నాను, పోలీసులు చెప్పిన సలహాలు, సూచనలు, నిబంధనలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా పాటించండి. ఇది అందరికీ మంచిది. ఈ కార్యక్రమం అనేది మనం చాలా శాంతియుత వాతావరణంలో చేసుకోవాలి. ఎలాంటి సంఘటన కూడా జరగకుండా చాలా హ్యాపీగా ఈ పండుగ చేసుకోవాలని చెప్పేసి మేము ఈ నిబంధనలు అనేది పెట్టడం జరిగింది. ఎవరినో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు. అదేవిధంగా నిమజ్జనం రోజు కూడా త్వరగా ప్రారంభించాలి, త్వరగా స్టార్ట్ చేయాలి. ఆ రోజు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, తాగి డ్రైవింగ్ చేయకుండా, ఎక్కువ మంది లేకుండా, నిమజ్జనం ప్లేస్లో కూడా జాగ్రత్తలు తీసుకొని ప్రమాదాలకు గురి కాకుండా ఉండాలని చెప్పి వాళ్ళకు సలహాలు ఇవ్వడం జరిగింది. మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో కూడా మీటింగ్ పెట్టుకొని కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాం. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాట్ల గురించి కూడా మేమంతా కూడా మాట్లాడుకున్నాం. అన్ని డిపార్ట్మెంట్ల గురించి కలిసి ఆ రోజు ఏ వాళ్ళకి ఫెసిలిటీస్ అయితే ఏం చేయాలో అన్ని కూడా ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది. అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతుంది నిమజ్జనం జరిగే ప్రదేశంలో. కాబట్టి ప్రజలందరినీ కూడా మేము పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం, ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దు. ఎవరైనా చట్టాన్ని ధిక్కరిస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చట్టానికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు పాల్పడవద్దు. ఇది మరీ నేను కోరుతున్నాను. ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఎలాంటి చర్యలు పాల్పడినా మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని నేను మీకు తెలియజేస్తున్నాను. జైన్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జైన్ ప్రార్థనా మందిరంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.
ఈ సందర్భంగా జైన్ సంఘం కార్యదర్శి సుభాష్ మాట్లాడుతూ తిరుపతి ఎస్వి అరవింద కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ కు అర్హులైన వారిని ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. ఆపరేషన్ కు ఎన్నికైన తిరుపతిలోని ఎస్వి అరవింద కంటి ఆసుపత్రికి తీసుకువెళ్లి ఉచితంగా కంటి ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కావున కంటి వ్యాధితో బాధపడుతున్న వారు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మీకు తెలిసినట్లు చిత్తూరు జైన్ సంఘం ఆధ్వర్యంలో జరిగే ప్రతి నెల 4వ లేదా అంటే ఆఖరి ఆదివారం జరిగే ఫ్రీ ఐ క్యాంప్ జరుగుతూ ఉంది. మీకు అందరికీ తెలిసినట్లు కంటికి సంబంధించిన ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడ 2004 సంవత్సరం నుంచి ఫ్రీ ఐ క్యాంప్ జరిపిస్తున్నాము. కంటికి సంబంధించి ఏ ఇబ్బంది ఉన్నా కూడా చూపించుకోవచ్చు. దానికి అవసరం ఉండే వాళ్ళకి మందులు ఇస్తారు. ఆపరేషన్ అవసరం ఉండే వాళ్ళని ఇక్కడ నుంచి తిరుపతి అరవింద్ ఐ హాస్పిటల్ తీసుకొని పోయి ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ అయ్యే బస్సు వసతి కానీ ఆపరేషన్ ఖర్చులు, మందులు, అక్కడ స్టే చేసే ఖర్చులు, మళ్ళీ రాను పోను ఖర్చులు అన్నీ ఉచితంగా ఉంటాయి. ఆపరేషన్ ఇచ్చే మందులు కానీ అద్దాలు అన్నీ ఫ్రీగా ఉంటాయి. ఆపరేషన్ చేసుకున్న తర్వాత 1 నెల తర్వాత మళ్ళీ చెకప్ ఉంటుంది. ఆ చెకప్లో కూడా మందులు ఇస్తారు, అన్నీ ఉచితంగా ఇస్తారు. కాబట్టి మన ప్రజలు దయచేసి వచ్చేటప్పుడు తన ఆధార్ కార్డు జిరాక్స్ ఒకటిను, మరి వాళ్ళకు బీపీ షుగర్ కానీ ఉంటే రోజు వాడే మందులు తీసుకొని రావాల్సిందిగా కోరుకుంటున్నాము. దీనికి సంబంధించిన మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్లో రెవెన్యూ శాఖ మరోసారి ఆక్రమణలను తొలగింపు చేపట్టింది. శ్రీకాళహస్తి రాజీవ్ నగర్లో ఇంటి పట్టాల ఆక్రమణలు గుట్టు తేలుతున్నాయి. కొందరు రాజకీయ పలుకుబడి కలిగిన వారు ఇష్టానుసారంగా ఇంటి స్థలాలు ఆక్రమించుకుని రెవెన్యూ పట్టాలు సృష్టించుకుని ఆక్రమణలు పెద్ద ఎత్తున చేశారన్న ఆరోపణలపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సమగ్ర విచారణ జరిపించారు. రాజీవ్ నగర్లో ఒక్కొక్కరు 2-3కు పైగా ఆక్రమణ పట్టాలను పొంది ఉండగా మరికొందరు 20 పట్టాల వరకు పొంది ఉన్నారనే ఆరోపణపై రెవెన్యూ శాఖ సమగ్ర సర్వే జరిపి ఆక్రమణ పట్టాదారులను గుర్తించారు. 1 కంటే ఎక్కువ పట్టాలు ఉన్న వాటిని స్వాధీనం చేసుకోవాలన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు విచారణ జరిపి ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజీవ్ నగర్లో ఒక ఇంటి పట్టాపై ఎన్ని ఉన్నా క్యాన్సిల్ చేస్తామని ప్రకటించారు. ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ రాజీవ్ నగర్లో సమగ్ర విచారణ జరిపారు. ఈ విచారణలో అక్రమంగా ఇంటి పట్టాలు కలిగి ఉన్న వారిని గుర్తించి తొలగింపు కార్యక్రమం ఆదివారం ఉదయం చేపట్టారు. సుమారు 50 ఇంటి పట్టాల స్థలంలో వేసి ఉన్న పునాదులు, నిర్మించి ఉన్న ఇళ్లను పటిష్టమైన పోలీసుల మధ్య తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంఆర్ఓ జనార్దన్ రాజు, మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్, 2 టౌన్ సీఐ నాగార్జున రెడ్డి, బుచ్చినాయుడు కండ్రిగా సీఐ తిమ్మప్ప పర్యవేక్షణలో ఆక్రమణలు తొలగింపు చేశారు. ఇళ్లను పడగొట్టడంపై పలువురు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేశారు. తాము కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకున్నామని, ముందు వీటిలో ఇళ్లు కట్టవద్దు అని హెచ్చరించి ఉంటే ఇళ్లు కట్టేవారం కాదంటూ వాపోయారు. ఈ నెల ఆగస్టు 29న జాతీయ స్పోర్ట్స్ డేను పురస్కరించుకుని తిరుపతి తారకరామ స్టేడియంలో రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ క్రీడలు 2025ను క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, శాప్ ఎండీ గిరీష్ కుమార్, చైర్మన్ రవినాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగంలో రాష్ట్రంలో ఎన్నో మార్పులను తీసుకురావడం జరిగిందని తెలిపారు. గత సంవత్సరంలో క్రీడాకారులకు, క్రీడా రంగానికి మబ్బు దినాలు ఉండేవని, కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో నేడు మంచి రోజులు వచ్చాయని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రీడా ప్రపంచం నెవ్వరపోయేలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని అన్నారు. భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ క్రీడా రంగంలోనూ ఈ రోజు చాలా మంది క్రీడాకారులు రాణించగలుగుతున్నారంటే ఆ రోజుల్లో ముఖ్యమంత్రి చేసిన ముందు చూపు నిర్ణయాలని గర్వంగా చెప్పుతున్నానని తెలిపారు. గతంలో కంటే ఇంకా అభివృద్ధి చెందేందుకు క్రీడాశాఖ ఎంతగానో కృషి చేస్తుందని, అందుకు తగిన క్రీడా కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రం నుండి విడిపోయిన తర్వాత క్రీడాశాఖలో అన్ని సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడం కృషి చేస్తున్నామని, అందులో భాగంగా తిరుపతిలో క్రీడా రంగాన్ని ప్రోత్సహించేదానికి 30 ఎకరాలు కేటాయించడం జరిగిందని తెలిపారు. రాబోయే రోజుల్లో తిరుపతి నగరం కూడా క్రీడా హబ్బుగా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిలో కూడా క్రీడా రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక అకాడమీ, స్టేడియంను ఏర్పాటు చేస్తామని తెలిపారు. 3 నెలల ముందు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ప్రారంభోత్సవం చేసిన క్రీడాకారులకు అంకితమిచ్చామని తెలిపారు. క్రీడాకారుల కోసం ప్రభుత్వం పనిచేస్తుందని, క్రీడలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని, రాష్ట్రం నూతన క్రీడా పాలసీని తీసుకువచ్చిందని, ఈ పాలసీ అమలులో క్రీడలకు
ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇస్తూ మన రాష్ట్రంలో జరగనున్న 16,000 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీలో 450 పోస్టులు క్రీడా కోటాలలో దక్కడం క్రీడా రంగానికి ఒక శుభ పరిణామమని అన్నారు. గ్రామీణ స్థాయి నుంచి హైస్కూల్ స్థాయి వరకు విద్యతో పాటు క్రీడలపై విద్యార్థులు ఆసక్తి పెడితే మరియు వారు క్రీడల్లో రాణించి అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలని కోరగా ప్రతి ఒక్క గ్రామంలో ఒక ఆట స్థలం ఉండేలా చర్యలు తీసుకుంటామని, అన్ని విధాలుగా క్రీడారంగం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ నెల 29వ తేదీన వైజాగ్లో జరగనున్న నేషనల్ స్పోర్ట్స్ డే ఈవెంట్లో ఈ ఛాంపియన్లో గెలుపొందిన క్రీడాకారులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రైజులను అందుకోనున్నారని, క్రీడాకారులు బాగా ఆడి గెలుపొందాలని అన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ నేషనల్ స్పోర్ట్స్ డేను పురస్కరించుకొని స్టేట్ లెవెల్ అమరావతి ఛాంపియన్షిప్ కార్యక్రమం తిరుపతిలో నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. గతంలో రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు మాత్రమే జరిగేవని, ప్రస్తుతం మన తిరుపతి జిల్లాలో జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ కార్యక్రమాలకు తిరుపతి వేదిక కావడం మంచి విషయమని తెలిపారు. ఈ స్పోర్ట్స్ కార్యక్రమంలో ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, అథ్లెటిక్స్, వాలీబాల్, బాస్కెట్బాల్, హాకీ, కబడ్డీ, ఖోఖో, షటిల్ వంటివి 10 రకాల క్రీడలు నిర్వహించబడతాయని తెలిపారు. నూతన స్పోర్ట్స్ పాలసీని ముఖ్యమంత్రి తీసుకువచ్చారని, ఒలింపిక్, కామన్వెల్త్ గేమ్స్, నేషనల్ స్పోర్ట్స్ అన్నిటినీ కూడా మంచి ప్రోత్సాహకాలు అందిస్తూ గ్రామీణ ప్రాంతాలలోని క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను కూడా వెలికి తీయడంలో భాగంగా నేడు ఈ క్రీడా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ 3 రోజులు జరుగుతున్న క్రీడా పోటీలలో పాల్గొనే క్రీడాకారులు అందరూ మంచి క్రీడా స్ఫూర్తితో పాల్గొనాలని అన్నారు. ఈ క్రీడల్లో మంచి ప్రతిభ కనపరిస్తే నేషనల్ స్పోర్ట్స్ కి కూడా మంచి అవకాశం లభిస్తుందని, అది ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరైన వసతి, రవాణా, ఇతర సౌకర్యాలు కల్పించారు తెలిపారు. శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు 29న ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ కు గుర్తుగా స్పోర్ట్స్ డేను మన దేశంలో నిర్వహించుకోవడం జరుగుతుందని, అందులో భాగంగా మన రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా నేడు మనం తిరుపతి నుండి స్టేట్ లెవెల్ అమరావతి ఛాంపియన్షిప్ 2025 కార్యక్రమాన్ని క్రీడా శాఖ మంత్రి ఆధ్వర్యంలో ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందని, తద్వారా గొప్పగా క్రీడా కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చాలని దృఢ సంకల్పంతో ఉన్నారని తెలిపారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని మొదటగా విజయవాడ, విశాఖపట్నంలో నిర్వహించాలని అనుకున్నామని, అయితే క్రీడాకారులకు వసతి కల్పించడంలో ఇబ్బంది ఉన్నందున తిరుపతి జిల్లా కలెక్టర్ ఎండి సహకారంతో తిరుపతిలో స్టేట్ లెవెల్ అమరావతి ఛాంపియన్షిప్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, తమకు పూర్తి సహకారం అందిస్తున్న జిల్లా కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, హస్తకళ కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్, స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ క్రీడాకారిణి రజని, డిఎస్సిఓ శశిధర్, క్రీడాకారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో ఈ క్రీడా వేదికలు మనం చేసుకోవడం జరుగుతుంది. ఇదొక మంచి అవకాశంగా అందరూ భావించాలి. ఎందుకంటే అండర్ 22 ఉన్నటువంటి పిల్లలందరూ బోత్ మనం 2 కేటగిరీస్లో మేల్ అండ్ ఫీమేల్ ఈవెంట్స్ అన్ని కూడా 10 స్పోర్ట్స్ ఈవెంట్స్లో ఆర్చరీ ఒకటి, వాలీబాల్ ఒకటి, ఖోఖో, కబడ్డీ, తర్వాత ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్, బాక్సింగ్, ఇట్లా 10 స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్ని కూడా మనం తిరుపతిలో చేసుకోవడం చాలా ఒక మంచి అవకాశంగా పిల్లలందరూ కూడా భావించాలి. ఎందుకంటే ఇప్పుడు కొత్త స్పోర్ట్స్ పాలసీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు తీసుకురావడం జరిగింది. ఒలింపిక్స్ దగ్గర నుంచి కామన్వెల్త్ గేమ్స్, నేషనల్ స్పోర్ట్స్ అన్నిటికి కూడా ప్రత్యేక ప్రోత్సాహాలు ఇస్తూ, అదేవిధంగా ఎంతో రూరల్ ఏరియాస్ ఉన్నటువంటి టాలెంట్ ని కూడా వెలికి తీసేలో భాగంగా ఈ రోజు ఈ క్రీడలన్నీ కూడా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా ఈ 3 రోజులు మంచి కాంపిటేటివ్ స్పిరిట్ తో పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే ఇందులో ఉత్తీర్ణత అయితే ఖచ్చితంగా రేపు నేషనల్ గేమ్స్ కూడా మంచి అవకాశం ఉంటుంది. ఈ 3 days తిరుపతిలో ఈవెంట్స్ హోస్ట్ చేస్తున్నందుకు మాకు కూడా చాలా గర్వకారణమని చెప్పాలి. ఎప్పుడు కూడా లేనంత విధంగా ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ శాప్ స్పోర్ట్స్ డే పురస్కరించుకొని దాదాపు గత 10 రోజుల నుంచి జిల్లా స్థాయి నుంచి స్టేట్ స్థాయి వరకు ఈ ఒక అమరావతి ఛాంపియన్షిప్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఫైనల్ ఈ 3 days స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ ఏముంది ఈ తిరుపతిలో జరగబోతుంది. ఈ స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్కి దాదాపు 1300 క్రీడాకారులు వివిధ జిల్లాల నుంచి, జోన్స్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు 10 ఈవెంట్స్లో ఈ క్రీడాకారులు ఇక్కడ పోటీ పడతారు.
ఇక్కడ గెలిచిన క్రీడాకారులందరికీ కూడా ఎప్పుడూ లేని విధంగా ఫస్ట్ టైం ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనము ఎప్పుడు నేషనల్ గేమ్స్ ఆడితేనే ఈరోజు మనం నేషనల్ గేమ్స్ లేదా సీనియర్ నేషనల్ ఆడి గెలిస్తేనే వాళ్ళకి ప్రైజ్ మనీ మన పాలసీ ప్రకారంగా ఉంది. బట్ ఇక్కడ మన స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ అమరావతి కప్ కూడా ఈసారి శాప్ ఆధ్వర్యంలో ప్రైజ్ మనీ కూడా పెట్టడం జరిగింది. అందరూ కూడా కష్టపడి ఆడాలని కోరుతున్నాము. ఇది ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరాలు ఈ స్పోర్ట్స్ డే ధ్యాన్ చంద్ గారి జయంతోత్సవాన్ని పురస్కరించుకోవడానికి ఇది ఏం చేస్తున్నాము, ఇది రెగ్యులర్ ఈవెంట్గా మార్చడానికి కూడా శాప్ తీర్మానం తీసుకోవడం జరిగింది. సంతోషంగా ఉంది. మన ప్రభుత్వం ఏర్పాటైన 14 నెలల్లోనే క్రీడా పరంగా ఈ రాష్ట్రంలో ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో క్రీడాకారులకు అలాగే క్రీడా ప్రపంచానికి ఆంధ్ర రాష్ట్రంలో మబ్బుగా ఉండేది, గుడ్డి దినాలు. అలాంటి వెలుతురికి వచ్చిన ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఎప్పుడు ఏ రాష్ట్రానికి లేని విధంగా క్రీడా పాలసీని ఇక్కడ రూపకల్పన చేయడం జరిగింది. ఇక్కడున్న పాత్రికేయ మిత్రులకు అలాగే క్రీడాకారులందరికీ ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు గత 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో క్రీడా ప్రపంచమే నివ్వెరపోయేలాగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు భారతదేశంలో కాదు అంతర్జాతీయ క్రీడా రంగంలోనూ ఈ రోజు చాలా మంది క్రీడాకారులు రాణించారంటే ఆ రోజు మన ముఖ్యమంత్రి గారి యొక్క ముందు చూపేని గర్వంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ రోజు ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్న క్రీడాకారులంతా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో ఆ రోజు ఆయన వేసిన బీజమే ఈ రాష్ట్రంలో ఈ క్రీడా ప్రపంచం అంతా వెలిగిపోతా ఉంది. మరొకసారి 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో లాగా ఇంకా ముందుకు వెళ్లాలనే మహోన్నతమైన లక్ష్యంతో ఈ రోజు క్రీడా శాఖ పనిచేస్తా ఉంది. నాకు మంత్రిగా ఈ క్రీడా శాఖను ఇవ్వడం, అలాగే మన సోదరులు రఘునాయుడు గారిని సాబ్ చైర్మన్ గా ఏర్పాటు చేయడం, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న 4 జోన్లలో ఉన్న క్రీడాకారులందరినీ ప్రోత్సహించడం, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఇక్కడ అన్ని తీసుకొని రావాలని చెప్పి ముందుకెళ్తున్నాం. దానిలో భాగంగానే ఈ రోజు మన గౌరవ కలెక్టర్ గారి నాయకత్వంలో ఈ సంవత్సరంలోనే తిరుపతి ప్రాంతంలో 30 ఎకరాల క్రీడారంగానికి ప్రోత్సహించేదానికి ఇక్కడ అలాట్ చేయడం జరిగిందంటే రేపు రాబోయే కాలంలో తిరుపతి కూడా ఒక క్రీడా హబ్ గా తయారవుతుందని నేను విశ్వసిస్తున్నా. మాతృగా అలాంటి అమరావతిలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి సిటీని ఏర్పాటు చేసి దాంట్లో క్రీడా రంగాన్ని కూడా ప్రోత్సహిస్తూ అక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక స్టేడియం ఏర్పాటు చేస్తాం, అలాగే అకాడమీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. దానిలో భాగంగానే 4 జోన్లైన వైజాగ్, విజయవాడ, అలాగే మన తిరుపతిలో కూడా క్రీడా రంగాన్ని ప్రోత్సహించేదానికి కార్యక్రమాలు చేపడతామని చెప్పడం జరిగింది. మీరందరూ గమనించారు, గత 3 నెలల ముందే మన యువ నాయకులు లోకేష్ బాబు గారు ఇక్కడ తిరుపతికి విచ్చేయడం, మనందరి సమక్షంలోనే ఇక్కడ పద్మావతి కాలేజ్ ఆడిటోరియం ఎక్కడా లేని విధంగా సుందరమైన క్రీడాకారులకు ఎంతో మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేదానికి కూడా ఆ రోజు ఆ ప్రాంగణాన్ని కూడా ప్రారంభించి మీ అందరికీ అంకితం ఇచ్చాం. ముఖ్యంగా క్రీడాకారులందరికీ మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వం మీకోసం పనిచేస్తా ఉంది. ముఖ్యంగా ఈ రోజు క్రీడా పాలసీ అనేది ఏదైతే తీసుకొచ్చామో ఏ రాష్ట్రానికి దక్కని గౌరవం ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకు దక్కుతా ఉంది. ఈ రోజు మనందరికీ తెలుసు, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 18,000 పోస్టులు డిఎస్సీలో ఫిలప్ చేస్తే మన క్రీడల మీద ఉన్న మక్కువతో గౌరవంతో ఈ రోజు మన కోట 450 ఉద్యోగాలు దక్కాయంటే క్రీడా ప్రపంచానికి ఒక శుభదినంగా పరిగణిస్తున్నాం. అది కూడా రేపు అకాడమిక్ ఇయర్ లోనే ఈ టీచర్లంతా ఎవరైతే ఈ క్రీడల్లో రాణించి సర్టిఫికెట్ అలాగే ర్యాంకులు వచ్చి అలాగే మెడల్ సాధించిన వాళ్ళందరికీ డిఎస్సీ ద్వారా ఈ రోజు ఉద్యోగ అవకాశాలు కల్పించాం. అందరికీ థ్యాంక్ యూ. సో స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. మీరందరూ ఇలాంటి ఒక మీట్లో పాల్గొన్నందుకు మీ అందరికీ ఫస్ట్ కృతజ్ఞతలు. ఎందుకంటే మా ఫాదర్ ఆల్ ఇండియా కబడ్డీ చైర్మన్గా చేశారు. సో ఆయనకి చాలా ఇంట్రెస్ట్ స్పోర్ట్స్ మీద. అలాగే పెద్దనాన్న గారు ఎప్పుడు స్పోర్ట్స్ అనే దానికి ఒక పెద్దపీట వేస్తారు. అంతకుముందు ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కానీ అలా ఎన్నో కార్యక్రమాలు చేశారు. సో మీకు ఇది ఒక మంచి అవకాశం. ఈ శాప్ తరఫున రవి కానీ స్పోర్ట్స్ మినిస్టర్ గారు కానీ అన్ని ఈ స్పోర్ట్స్ ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు.
సో మీ అందరికీ ఒక మంచి అవకాశం ఈ కాంపిటీషన్స్లో పాల్గొనడం. ఫ్యూచర్లో మీరే ఈ దేశానికి కూడా మెడల్స్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. అండ్ విష్ యూ ఆల్ గుడ్ లక్. ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అండ్ మే ద బెస్ట్ పర్సన్ విన్. అండ్ ఐ విష్ ద హోల్ స్పోర్ట్స్ పీపుల్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద కాంపిటీషన్. థ్యాంక్ యూ. దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతను దెబ్బతీసేందుకు ఎస్సీ వర్గీకరణ పేరుతో చంద్రబాబు నాయుడు భాగస్వామ్యంతో మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల మహానాడు అధ్యక్షుడు డాక్టర్ రత్నాకర్ విమర్శించారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా దళితులు అధికంగా ఉన్నారని, విడగొట్టేందుకు కుట్రపూరిత రాజకీయ పార్టీ నాయకులు మాలలను అన్ని విధాలుగా వాడుకుంటున్నారని తెలిపారు. కులాన్ని మతాన్ని రెచ్చగొట్టి ఈ దేశాన్ని విభజించి దేశంను అమ్ముకునే బీజేపీ ప్రభుత్వం ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు లాగా మాల సామాజిక వర్గంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాలల్లారా, మేల్కోకపోతే భవిష్యత్తులో ఉనికిని కోల్పోతామని తెలిపారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా పోరాటాలకు సిద్ధం కావాలని దళితులకు ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. పిఠాపురం నుంచి నిరసన ఆందోళన కార్యక్రమాలను శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో ఆ సంఘం నాయకులు సంతోష్ కుమార్, దేవా తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గంపై కుట్ర చేస్తూ ఉన్నాయి మిత్రులారా. ఎస్సీ రిజర్వేషన్ వల్ల మనకి బెనిఫిట్ జరిగేది 100లో 4కే మిత్రులారా. ఈ 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ రిజర్వేషన్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అపూర్వ సహోదరులు మన రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 కులాలకు సమంగా పంచుతారట. మోడీ గారు అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకి 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ పొందేటటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో వీటిని సమంగా పంచుతారట మిత్రులారా. ఇదే ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ వర్గీకరణ అంటే. ఎవరు కూడా మాట్లాడడం లేదు. రాజకీయ పార్టీలకు ఎఫిలియేషన్స్తో ఉన్నటువంటి నాయకులు కానీ, మాల ప్రజాప్రతినిధులు కానీ ఎవరు దీనిపై స్పందించడం లేదు మిత్రులారా. ఇది ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకు న్యాయం చేసేటటువంటి ప్రక్రియ కానే కాదు. ఎస్సీ లిస్టులో డెవలప్ అయినటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని కూడా తొక్కేసేటటువంటి కార్యక్రమం బీజేపీ మోడీ తీసుకున్నారు. కాబట్టి మనమంతా దీనిపై శాంతియుతంగా పోరాటం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మిత్రులారా. బార్ బహనో सुनिए, एससी आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है. इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए. भाइयों बहनों, लड़ना है మిత్రులారా. ఇది మనకి రిజర్వేషన్ పేరుతో పడేసేది ఎంగిలి మెతుకులు మాత్రమే. జస్ట్ ఇట్స్ పీనట్స్. ఈ వర్గీకరణ పేరుతో ఈ ఎంగిలి మెతుకుల్లోనే ఓటాల కోసం మీరు నిరంతరం కొట్టుకు చావండి. అలాగే ఈ ఎంగిలి మెతుకుల్లోనే ఓటాల కోసం మీరు నిరంతరం కొట్టుకు చేస్తూ రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూడకండి అనేటటువంటి ఉద్దేశంతో బీజేపీ మోడీ దేశవ్యాప్తంగా తీసుకొచ్చినటువంటి కుట్ర మిత్రులారా. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. శ్రీకాళహస్తిలోని హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ప్రతి నెల ప్రత్యేక ప్రతిభావంతులకు అందజేసే నిత్యావసర వస్తువులను ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. సమాజాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవుతూ ప్రతి ఒక్కరి ఉపాధి కల్పించే విధంగా చేయూతనివ్వాలని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి కోరారు. శ్రీకాళహస్తి నగరి వీధిలో ఉన్న హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ప్రతి నెల ప్రత్యేక ప్రతిభావంతులకు అందజేసే నిత్యావసర సరుకుల వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతి మాసం 35 మంది ప్రత్యేక ప్రతిభావంతులకు నెలసరి సరిపడా నిత్యావసర వస్తువులను అందజేస్తుంది. 165వ నెల ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి విచ్చేసి ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. సమాజ సేవకు ముందుకొచ్చిన హెల్పింగ్ హ్యాండ్ సంస్థ వంటి స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయమని, అయితే పేద కుటుంబాలు అభివృద్ధి చెందాలంటే ఉపాధి చూపించాలని, తద్వారా సమాజాభివృద్ధికి చేయూతనివ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు మునీర్ బాషా, సభ్యులు రమేష్ బాబు, రాజేశ్వరరావు, హరినాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పట్టణ ప్రజలందరికీ నమస్కారం.
నేడు హెల్పింగ్ హ్యాండ్స్ యొక్క 13 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నన్ను చీఫ్ గెస్ట్ కింద పిలవడం జరిగింది. వాళ్ళ యొక్క ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఈ హెల్పింగ్ హ్యాండ్స్తో పాటు యువతరం అనే ఎన్జిఓ నుంచి కూడా ఈ హెల్పింగ్ హ్యాండ్స్లో తోడై రావడం జరిగింది. ఈ హెల్పింగ్ హ్యాండ్స్ మనకు తెలిసింది ఏంటంటే, ఈ హెల్పింగ్ హ్యాండ్స్ దివ్యాంగులకి మెయిన్గా స్పెసిఫిక్గా బేస్ చేసుకుని వర్క్ చేస్తుంది. వాళ్ళకి ఉపాధి కల్పనలో మరియు వాళ్ళ యొక్క జీవనాభివృద్ధి చెందే విధంగా పనిచేస్తుంది. సో ఈ 13 వసంతాలు పిలిచిన దానికి మనకు చాలా సంతోషంగా వ్యక్తం చేసి వీళ్ళందరికీ ఇప్పుడు డ్రై రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇలాగే ప్రతి నెల చేస్తారంట వీళ్ళు. 10 కేజీల రైస్ మరియు నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో మనం ఏ విధంగా అయితే భోజనం చేస్తున్నామో అదే విధంగా భోజనం చేసేదానికి కల్పన దిశగా చేస్తున్నారు వీళ్ళు. మన మునీర్ భాష గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తిరుపతి మరియు పరిసర ప్రాంతాలలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి నుండి సుమారు 40 లక్షల రూపాయలు విలువ చేసే 53 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలియజేశారు. ఆదివారం తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియా సమావేశంలో మోటార్ సైకిల్ దొంగతనానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. తిరుపతి క్రైమ్ అదనపు ఎస్పీ నాగభూషణంరావు పర్యవేక్షణలో చంద్రగిరి డీఎస్పీ బి ప్రసాద్ ఆధ్వర్యంలో తిరుచానూరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్, ఎస్ఐలు జగన్నాథ్ రెడ్డి, ఎం అరుణ, టి సాయినాథ్ చౌదరి మరియు క్రైమ్ పార్టీ సిబ్బంది కలిసి ఆదివారం నాడు ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ కు రాబడిన ఖచ్చితమైన సమాచారంపై రేణిగుంట చంద్రగిరి బైపాస్ రోడ్లో గల వార్తా క్రాస్ జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఒక మోటార్ సైకిల్ పై వస్తున్న వ్యక్తి పోలీసుల వాహనాలు తనిఖీ చేయడం గమనించి అతను పారిపోవడానికి ప్రయత్నించగా సిబ్బంది సహాయంతో అతనిని పట్టుకుని విచారించామని తెలిపారు. అతను సులభ కాంప్లెక్స్ లో పనిచేస్తూ అందులో వచ్చే ఆదాయం తన జల్సాలకు వినియోగించడమే కాకుండా తనకు గల అలవాట్లకు డబ్బు సరిపోకపోవడంతో వలన గత కొన్ని సంవత్సరాలుగా తిరుపతి జిల్లాలో మోటార్ సైకిళ్లను దొంగతనాలు చేయడం మొదలుపెట్టారని తెలిపారు. అతనిపై గతంలో కూడా తిరుపతి జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో మోటార్ సైకిళ్ల దొంగతనం కేసులు ఉన్నాయని తెలిపారు. ముద్దాయి కుమార్ తిరుచానూరు, తిరుపతి రూరల్, చంద్రగిరి ఈస్ట్, వెస్ట్, అలిపిరి, ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ పోలీస్ స్టేషన్లో, ఏర్పేడు పోలీస్ స్టేషన్, శ్రీకాళహస్తి, 1 టౌన్ పోలీస్ స్టేషన్ శ్రీకాళహస్తి, 2 టౌన్ పోలీస్ స్టేషన్ శ్రీకాళహస్తి పరిధిలో సుమారు 53 మోటార్ సైకిళ్ల దొంగతనం చేశారని, ఈ 53 సైకిళ్ల విలువ 40 లక్షల రూపాయలు ఉంటుందని తెలియజేశారు. కేసును ఛేదించడంలో కృషి చేసిన తిరుచానూరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్, ఎస్ఐ జగన్నాథ్ రెడ్డి, అరుణ, సాయినాథ్ చౌదరి మరియు క్రైమ్ పార్టీ సిబ్బంది విఎన్ఎల్ ప్రసాద్, ప్రభాకర్, ప్రసాద్, షఫీ తదితరులను తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించి రివార్డులను ప్రకటించారు. ఈరోజు తిరుపతి జిల్లాలో చంద్రగిరి సబ్ డివిజన్ పోలీసు ఈరోజు ఒక ఇంపార్టెంట్ బైక్ అఫెండర్ని ఒకరిని పట్టుకోవడం జరిగింది. అతని పేరు పెమత్తు గారి కుమార్, మన తిరుచానూరుకి సంబంధించిన వ్యక్తి. ఇతను ఈ మోటార్ సైకిల్ అఫెన్సెస్ చేస్తూ ఉంటాడు, 2 వీలర్ అఫెన్సెస్. ఈరోజు మనకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద, అంటే మనకి ఈ మధ్యకాలంలో ఈ 2 వీలర్స్ థెఫ్ట్ కావటం, దానికి సంబంధించి ఆఫీసర్స్ కూడా కంటిన్యూస్ ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నారు. సో ఆ ఎఫర్ట్స్లో భాగంగా ఈరోజు ఈ ముద్దాయిని మనం కస్టడీలో తీసుకోవడం. సో అతని దగ్గర నుంచి దరిదాపు ఈ బైక్స్ అన్నీ కూడా దరిదాపు 53 బైక్స్, యాక్చువల్లీ 53 బైక్స్ రకరకాల చోట్ల ఉంటే అవన్నీ కూడా మనము చూసి ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ బైక్స్ అన్నీ కూడా దాదాపు 40 లక్షల వర్త్ చేసేటటువంటి బైక్స్. చాలా మంచి వర్క్. ఇతను ఈ ముద్దాయికి ఇదివరకు కూడా ఇతని మీద కేసెస్ ఉన్నాయి. దాదాపు 6 కేసెస్లో ఇన్వాల్వ్ అయినాడు. మన తిరుపతి, రేణిగుంట సబ్ డివిజన్స్లో ఒక 6 కేసెస్లో ఇతను ఇదివరకు అఫెన్సెస్ చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఇంత మంచి వర్క్ చేసినటువంటి మా డిఎస్పీ చంద్రగిరి గారికి, ఇన్స్పెక్టర్ తిరుచానూరుకి, వాళ్ళ సిబ్బంది అందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. సో మీ అందరికీ తెలిసిన విషయం, మన ప్రాపర్టీ కేసెస్ గురించి జిల్లాలో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఎక్కువ ఫోకస్ పెట్టి మనం చేస్తూ ఉన్నాము. సో దాంట్లో భాగంగా మనకి ఈరోజు మంచి కేసు కావటం జరిగింది. దాదాపు ఒక 20 లక్షల రూపాయల నగదు మనం రికవర్ చేయడం జరిగింది. దాంట్లో కూడా ఒక పాప, వాళ్ళకి సంబంధించిన బంధువులు కావచ్చు, తెలిసిన వాళ్ళ ఇంట్లో 2 ఇళ్లలో చేరి దాదాపు 20 లక్షల వర్త్ బంగారపు ఆభరణాలు దొంగిలించి వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి ఇవ్వడం జరిగింది. సో అది కూడా మనము ఛేదించి పుత్తూరు పోలీసులు ఆ పాప నుంచి మొత్తం ఇంటాక్ట్, అబ్బాయి నుంచి మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. సో ఈ 2 కేసులని మనకు దాదాపు ఒక 60 లక్షల
విలువ చేసేటటువంటి నగదుని మనము ఈ అఫెండర్స్ నుంచి మనం రికవర్ చేయడం జరిగింది. ఈ టైప్ ఆఫ్ దొంగలు మనకి టూ వీలర్స్ చాలామంది ఉంటారు అంటే వీళ్ళలో చాలామంది మనకి ఎంఓ అఫెండర్స్ కింద టూ వీలర్ అఫెండర్స్ ఉంటానే ఉంటారు. మనం వాళ్ళని ఎప్పుడు పిలిపించి వాళ్ళ మీద నిఘా పెట్టడం చేస్తూనే ఉంటాం. వీళ్ళు ఏమంటే పోతారు, రిమాండ్ చేస్తాము, జైలు నుంచి వస్తారు, మళ్ళీ ఏడో చోట దొంగతనం చేస్తూ ఉంటారు. చేస్తుండటం వల్ల మనకు చాలా అఫెన్సెస్ కంట్రోల్లో ఉంటాయి. కొన్ని జరిగినా కూడా మన వాళ్ళు త్వరగా వాళ్ళని పట్టుకొని వచ్చి చేసినప్పుడు కూడా మనకు రికవరీ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. డిటెక్షన్. శ్రీ సత్యసాయి బాబా 100వ జన్మదిన వేడుకల నిర్వహణ కార్యాచరణపై శ్రీకాళహస్తిలో సమావేశం జరిగింది. శ్రీ సత్యసాయి బాబా వారి 100వ జన్మదిన వేడుకల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ప్రశాంతి నిలయాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఏ విధమైన సేవలు అందించాలనే విషయంపై తిరుపతి జిల్లాలోని సాయి సేవకులందరూ జిల్లా స్థాయి సేవాదళ్ శిక్షణ శిబిరం కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తిలోని ముత్యాలమ్మ గుడి వీధిలో ఉన్న శ్రీకాళహస్తి సాయిబాబా మందిరంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు చుండూరు సురేంద్ర, రాష్ట్ర సేవా కోఆర్డినేటర్ శ్యాంప్రసాద్, రాష్ట్ర జాయింట్ సేవా కోఆర్డినేటర్ విశ్వనాథ్ రెడ్డి తదితరులు దిశానిర్దేశం చేశారు. అలాగే యువతకు సంబంధించిన కార్యక్రమాలను గురించి రాష్ట్ర యూత్ కోఆర్డినేటర్ గౌతమి తెలియజేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అమర్నాథ్, జిల్లా స్థాయి సంస్థ పదాధికారులు, సమితి కన్వీనర్లు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి సమితి కన్వీనర్ పాండురంగయ్య మరియు వారి బృందం వచ్చిన వారికి తగిన ఏర్పాట్లను చేశారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంలో భాగంగా వచ్చిన భక్తులకు సేవలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో ప్రశాంతి సేవలు ప్రాముఖ్యత, ప్రశాంతి సేవలు, శ్రీ సత్యసాయి సేవా సంస్థల మహిళా పాత్ర, నిత్యనారాయణ సేవ, గ్రామ సేవలు, ప్రశాంతి సేవలు, శ్రీ సత్యసాయి సేవా సంస్థ యువత కార్యక్రమాలు, స్వామివారు చూపిన మార్గంలో ఆధ్యాత్మిక సేవకు సాధన, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతవర్ష జన్మదిన దినోత్సవ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఆఖరణ మంగళహారతితో కార్యక్రమాన్ని ముగించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ కావున రాబోయే రోజుల్లో శ్రీ సత్యసాయి బాబా 100వ జన్మదినోత్సవ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు విచ్చేస్తారు. వారికి సేవలు చేసే వారికి సేవ చేసినంత పుణ్యం కలుగుతుందని తెలిపారు. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా స్థాయి సేవాదళ శిక్షణా శిబిరం ఈరోజు శ్రీ సత్యసాయి మందిరం శ్రీకాళహస్తిలో జరుగుతూ ఉన్నది. దీనికి 150 మంది మహిళలు, 120 మంది పురుషులు, మొత్తం 270 మంది హాజరై ఉన్నారు, రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారు. ఇది స్వామివారి శత జయంతి ఉత్సవాలు ఈ సంవత్సరం జరుగుతూ ఉన్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వము దాన్ని రాష్ట్ర పండుగగా కూడా జీవో ఇచ్చి డిక్లేర్ చేసి ఉన్నారు. ఈ సందర్భంగా ప్రశాంతి నిలయంలో అనేకమైనటువంటి సేవలు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జిల్లాల్లో కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటన్నిటికీ కూడా ఏ విధంగా సేవలు చేయాలి, ప్రశాంతి నిలయంలో ఏ విధంగా సేవలు చేయాలి అనే విషయం మీద శిక్షణ ఇవ్వడానికి మన రాష్ట్రం నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ సురేంద్ర గారు, జిల్లా రాష్ట్ర సేవా కోఆర్డినేటర్ కుమరగిరి శ్యామ్ గారు, యూత్ కోఆర్డినేటర్ గౌతమ్ గారు, జాయింట్ కోఆర్డినేటర్ విశ్వనాథ్ రెడ్డి గారు, అదేవిధంగా మహిళా కోఆర్డినేటర్ స్నేహలత గారు చేశారు. వారు ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఈ సేవలను ఏ విధంగా చేయాలనే శిక్షణ ఇస్తూ ఉన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నాన్ టీచింగ్ అసోసియేషన్ను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా స్టేట్ జీజేఎల్ఏ ప్రెసిడెంట్ రవి, ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా ఏపీ జీఈఏ అధ్యక్షులు జీఎస్టీ ఆఫీసర్ ప్రసాద్ రెడ్డి, ఏపీ జీఈఏ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లక్ష్మీపతి, ఎన్నికల అబ్జర్వర్గా జీజేఎల్ఏ తిరుపతి జిల్లా అధ్యక్షులు రాజనాల, నూతనంగా ఎన్నిక కాబడిన అధ్యక్షుడు కందాటి విశ్వేశ్వరరెడ్డి, కార్యదర్శిగా మాధవ నివాస్, గౌరవ అధ్యక్షుడిగా నజీర్ అహ్మద్, మహిళా కార్యదర్శిగా శిరీష, కార్యనిర్వాహక కార్యదర్శిగా మునిశంకర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా చరణ్ ప్రతాప్ గాంధీ, లక్ష్మీనారాయణ, మంజునాథ్, సహ కార్యదర్శులుగా ప్రసాద్, రాజశేఖర్ రెడ్డి, రాకదీప్తి, మనోజ్ రెడ్డి తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నూతనంగా ఎన్నిక కాబడిన అసోసియేషన్ సభ్యులకు అతిథులు శుభాకాంక్షలు తెలిపారు. నా పేరు రవి, రాష్ట్ర అధ్యక్షుడు ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం ఆంధ్రప్రదేశ్. ఈరోజు చిత్తూరు జిల్లా అంటే కంబైన్డ్ చిత్తూరు జిల్లా నాన్ టీచింగ్ అసోసియేషన్స్ ఎలక్షన్ సంబంధించి నేను ఎలక్షన్ ఆఫీసర్గా ఈ కార్యక్రమానికి విచ్చేశాను. ఎలక్షన్స్ అనేది పారదర్శకంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది. అన్ని పోస్టులకు నామినేషన్ స్వీకరించాం. ప్రతి పోస్టుకు సింగిల్ నామినేషన్ వచ్చిన తర్వాత అందరు సభ్యుల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది, బైలాస్ ప్రకారం జరిగింది, చట్టబద్ధంగా జరిగింది కాబట్టి దీన్ని అందరూ గుర్తిస్తారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగస్తులు ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యారంగంలో, ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో అందరూ ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలపైన చర్చించడం జరిగింది. మా చర్చల సారాంశాన్ని అన్నింటినీ మేము ప్రభుత్వానికి నివేదిస్తాం.
ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ద్వారా సంధిస్తాం. అదేవిధంగా ఈ సందర్భంగానే మీకు తెలియజేయడం ఏంటంటే ఇంటర్ విద్యా జేఐసి అనేది కూడా మాకు ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ఉంది. ఇంటర్ విద్యా జేఐసిలో అటెండెంట్ ఆఫీస్ సబార్డినేట్ నుంచి ఆఫీసర్ వరకు అందరూ దాంట్లో సభ్యులుగా ఉంటారు. దీంట్లో ప్రిన్సిపాల్సు, జూనియర్ లెక్చరర్సు, ఫిజికల్ డైరెక్టర్సు, లైబ్రేరియన్సు, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కలిసి ఉమ్మడి సమస్యలపైన ఉమ్మడి పోరాటం చేయడానికి కోసం, ఉమ్మడిగా ప్రాతినిధ్యాలు చేయడానికి కోసం మేము ఈ ఇంటర్ విద్యా జేఏసీని కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో 2 కార్యక్రమాలను పూర్తిగా దిగ్విజయంగా కంప్లీట్ చేశాం. ప్రభుత్వానికి సహకరిస్తాం. అదేవిధంగా ప్రభుత్వానికి మా యొక్క కోరిక ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న అపరిష్కృతంగా ఉన్న సమస్యలు అంటే మాకు రావాల్సిన బకాయిలు కానీ రప్పించడానికి కోసం, మేము ప్రాతినిధ్యం చేయడానికి కోసం మేము అందరూ కలిసి ఉమ్మడి పోరాటాలు చేస్తామని, ఉమ్మడి ప్రాతినిధ్యాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నూతనంగా ఎన్నిక కాబడిన నాన్ టీచింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ, కార్యవర్గ సభ్యులందరికీ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం తరఫున, ఇంటర్ విద్యా జేఏసీ తరఫున శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎలక్షన్స్లో ప్రెసిడెంట్గా విశ్వేశ్వరరెడ్డి శ్రీకాళహస్తి నుంచి, అదేవిధంగా సెక్రటరీగా మాధవ నివాస్ చంద్రగిరి నుంచి, అసోసియేట్ ప్రెసిడెంట్గా అబ్దుల్ నజీర్ చిత్తూరు నుంచి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా మునిశంకర్ రెడ్డి చంద్రగిరి, లేడీ సెక్రటరీగా శిరీష, ట్రెజరర్గా శైలజ, వైస్ ప్రెసిడెంట్ 4, జాయింట్ సెక్రటరీ 4 ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వీరితో పాటు ఇంటర్ విద్యా జేఏసీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీరి యొక్క పదవీ కాలం వచ్చి 3 years, 2025 నుంచి 28 వరకు వీరి పదవీ కాలం ఉంటుంది. వీళ్ళు ఏదైనా సరే బైలాస్ ప్రకారం తమ యొక్క విధులు నిర్వహిస్తారు. ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నాన్ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్ ఎన్నికలు జరగడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి దాదాపు 100 మంది నాన్ టీచింగ్ సభ్యులు పాల్గొనడం జరిగింది. ఈ ఎన్నికలో ఏకగ్రీవంగా నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం, అదేవిధంగా నా కార్యవర్గం సెక్రటరీగా మాధవ నివాస్, అసోసియేట్ ప్రెసిడెంట్గా పెద్దలు నజీర్ సార్ గారు, లేడీ సెక్రటరీగా సోదరి శిరీష గారు, అదేవిధంగా 4 వైస్ ప్రెసిడెంట్లు, 4 జాయింట్ సెక్రటరీలు, కార్యనిర్వాహక కార్యదర్శిగా శంకర్ రెడ్డి గారు ఎన్నుకోవడం జరిగింది. నాకు అప్పచెప్పిన ఈ బాధ్యతను ఈ 3 సంవత్సరాల కాలంలో ఉద్యోగస్తుల శ్రేయస్సు కోసం వినియోగించి నా వంతు నేను వాళ్ళ సమస్యల పరిష్కారం దిశగా తీసుకెళ్తానని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉమ్మడి చిత్తూరు జిల్లా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్ ఎలక్షన్ ఆఫీసరు మరియు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవి గారి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా తిరుపతి నందు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈనాడు ఇనానమస్గా ఎన్నిక కాబడ్డ జిల్లా అధ్యక్షులుగా విశ్వేశ్వరరెడ్డికి మరియు సెక్రటరీ మాధవ నివాస్ గారికి, ఇతర సహచర కార్యవర్గ సభ్యులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు డాక్టర్ డి గోపాల్ రెడ్డి. నేను రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ సంఘం అధ్యక్షుడిని. చిత్తూరు పాత ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికి కలిపి ఇక్కడ ఎలక్షన్స్ జరిగినాయి. ఈ ఎలక్షన్స్లో విశ్వేశ్వరరెడ్డి ప్రెసిడెంట్గా, మాధవ్ నివాస్ సెక్రటరీగా, మిగతా కొత్త కార్యవర్గం ఏర్పడింది. ఈ కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీకాళహస్తిలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీకి సిద్ధమయ్యాయి. తహసీల్దార్ కార్యాలయంలో నూతన రేషన్ కార్డులు సచివాలయం వారీగా పంపిణీకి సిద్ధం చేసి అందజేస్తున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని 2,11,000 నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, సోమవారం నుంచి 5 రోజుల పాటు ఇంటింటికి రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డులు సిద్ధమయ్యాయి. రేపటి నుంచి ఇంటింటికి రైస్ కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని తహసీల్దార్ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది అందజేయనున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి తహసీల్దార్ కార్యాలయంలో సిద్ధమవుతున్నాయి. శ్రీకాళహస్తి పట్టణ పరిసర గ్రామాలలో పంపిణీకి వార్డు, గ్రామ సచివాలయాలకు అందజేస్తున్నారు. వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి నూతన స్మార్ట్ రేషన్ కార్డులను ఆయా కుటుంబ సభ్యులకు అందజేస్తారు. సోమవారం నుంచి 5 రోజుల పాటు ఇంటింటికి వెళ్లి రెవెన్యూ సిబ్బంది
రేషన్ కార్డులను అందజేస్తారు. రేషన్ కార్డు కోసం ఎవరూ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఇంటి వద్దకే రేషన్ కార్డు అందించడం జరుగుతుందని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. నూతన రేషన్ కార్డులో ఏదైనా తప్పు ఉంటే తహసీల్దార్ దృష్టికి తెస్తే సరిచేసి ఇస్తామని, రెవెన్యూ సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు రేషన్ కార్డు పొందలేకపోతే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రేషన్ దుకాణాల వద్ద అందజేయనున్నట్లు తెలిపారు. రేపటి నుంచి ఈ స్మార్ట్ కార్డ్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ప్రతి ఒక్క ఇంటికి మా యొక్క GSWS ఫంక్షనరీస్ మరియు విఆర్ఓలు, విలేజ్ సర్వేయర్లు వచ్చి ఏ ఇంటికి ఆ ఇంటికి స్మార్ట్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఇప్పుడు మన శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీలో సుమారుగా 11,000 పైచిలుక రేషన్ కార్డులు అయితే వస్తున్నాయి. అవన్నీ కూడా రేపటి నుంచి వచ్చే 5 రోజుల పాటు డ్రైవ్ పెట్టుకుని చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు వారి ఇంటి దగ్గర ఉండి ఈకేవైసీ చేయించుకుని మరి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఏ విధమైన అభ్యంతరం వచ్చినా సరే వెంటనే రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ కానీ లేదా తహసీల్దార్ ఆఫీస్ కానీ చూపిస్తే వారి యొక్క వచ్చిన డిస్క్రిపెన్సీస్ ఏమైనా వస్తే మేము రెక్టిఫై చేస్తాం. అలాగే ఈ 5 రోజుల్లో తీసుకోలేని వాళ్ళకి 1వ తారీఖు నుంచి రేషన్ షాప్కి వెళ్తాం కాబట్టి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో జరుగుతాయి. మేము మానిటరింగ్ చేస్తుంటాం. ఏదైనా ఉన్నా సరే జిల్లా యంత్రాంగం మరియు డివిజనల్ యంత్రాంగం అంతా మీ అందరికీ సంసిద్ధులై ఉంటాము. ధన్యవాదాలు. ఆగస్టు 27న సుందరాకాండ సినిమా రిలీజ్ అవుతుందని హీరో నారా రోహిత్ అన్నారు. ఆదివారం మీడియా సమావేశంలో హీరో నారా రోహిత్ మాట్లాడుతూ వెంకటేష్ దర్శకత్వంలో నటించానని, సుందరాకాండ సినిమాను ఫ్యామిలీ మొత్తం వెళ్లి చూడొచ్చునని తెలిపారు. రొమాంటిక్ సినిమాలో లవర్ బాయ్ గా నటించానని, సినిమాలోని పాటలు తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే అలరించాయని తెలిపారు. సినిమాలలో రీ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ శ్రీదేవి నటన అందరికీ నచ్చుతుందని తెలిపారు. నిర్మాత సంతోష్ మాట్లాడుతూ ప్రమోషన్లో భాగంగా వైజాగ్, రాజమండ్రి, తిరుపతికి వచ్చామని తెలిపారు. వినాయక చవితి రోజున సుందరాకాండ సినిమా అందరినీ అలరిస్తుందని తెలిపారు. హీరోయిన్ వీర్తి మాట్లాడుతూ ఈ సినిమాలోని పాటలు మనసును హత్తుకుంటున్నాయని తెలిపారు. హలో అండి, గుడ్ ఈవినింగ్. నా పేరు సంతోష్, నేను సుందరాకాండ మూవీ ప్రొడ్యూసర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ చాలా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అండి, చాలా ధన్యవాదాలు. సో సుందరాకాండ మూవీ ప్రమోషన్స్లో భాగంగా వైజాగ్ నుండి రాజమండ్రి, విజయవాడ, ఇవాళ తిరుపతికి రావడం జరిగింది. సో ఈ వినాయక చవితి రోజున ఆగస్టు 27న మా మూవీ సుందరాకాండ రిలీజ్ చేస్తున్నాం. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా వెళ్ళి సినిమాని చూసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాము. సో సినిమా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. నారా రోహిత్ అన్నయ్య గారు, అలాగే శ్రీదేవి విజయ్ కుమార్ గారు అండ్ వీర్తి, అలాగే చాలా సీనియర్ ఆర్టిస్టులు నరేష్ గారు, వాసుకి గారు, అభినవ్ గోమతం, సత్య గారు, అజయ్ గారు, రఘు కార్మంచ్ గారు, ఇలా చాలామంది నటీనటులు ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగిందండి. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. తప్పకుండా ఈ వినాయక చవితి రోజున అందరూ చూసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. మా ఫిల్మ్ అవుతుంది 27th ఆగస్ట్కి. దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. వీ ఆల్ హ్యావ్ పుట్ ఇన్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ into this film, so please go out, watch this film, and we are more than grateful for all the love that you guys have been showing towards our trailer and our songs. So thank you so much for all the love. So please go out and watch our film. Thank you. అందరికీ నమస్కారం అండి. సుందరాకాండ వినాయక చవితి రోజు ఆగస్ట్ 27న రిలీజ్ అవుతుంది. సో ఇది వెంకటేష్ అని ఫస్ట్ టైం డైరెక్టర్ అండి, బట్ తను చాలా బాగా తీశాడు. అండ్ చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు ఈ సినిమాలో. నరేష్ గారు, సత్య, వాసుకి గారు, శ్రీదేవి గారు, వీర్తి అండ్ అభినవ్ గోమతం, అజయ్ అండ్ రఘు ఉన్నారు. సో ఇట్స్ హోల్ ఫ్యామిలీతో పాటు హ్యాపీగా వెళ్ళి చూసే ఒక ఎంటర్టైనింగ్ ఫిలిం. రొమాంటిక్ కామెడీ జానర్ కింద వస్తుంది. అండ్ నేను చాలాసార్లు చెప్పాను, మీకు తెలుసు ఏంటంటే ట్రైడ్ డిఫరెంట్ జానర్స్, రకరకాల కథలు ట్రై చేశాను. సో సోలో అనే సినిమా చేశాను, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. దాని తర్వాత జో వచ్చేస్తానందా, బట్ తర్వాత ఎప్పుడు ఎక్కువ సీరియస్ సినిమాలు చేశాను. బట్ దిస్ టైం మళ్ళీ ఒక రొమాంటిక్ కామెడీ ట్రై చేస్తున్నాను. సో ఇప్పటివరకు ట్రైలర్కి, సాంగ్స్కి ఇచ్చిన అప్రిసియేషన్కి చాలా థ్యాంక్స్. అండ్ డెఫినెట్గా హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి ఒక 2 hours ఎంజాయ్ చేసి మీరు హ్యాపీగా రావచ్చు. సో ఆగస్ట్ 27న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో మీరు అందరూ తప్పకుండా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారు. డెఫినెట్గా ఒక న్యూ ఏజ్ కాన్సెప్ట్ అండి. అండ్ నో టూ లవ్ స్టోరీస్ అదే సేమ్, ఏ 2 ప్రేమ కథలు ఒకేలా ఉండవు అనేది మా ఐడియా. సో డెఫినెట్గా దానికి తగ్గట్టు అయితే ఉంటుంది. అండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, కాన్సెప్ట్ అయితే చాలా కొత్తగా ఉంటుంది. అండ్ అలాగే ఏంటంటే వెరీ హ్యాపీగా ఫ్యామిలీతో చూసే ఒక ఎంటర్టైనింగ్ ఫిలిం. డిఫరెంట్ జానర్స్ అండి. అంటే కథ నచ్చినప్పుడు మనం రకరకాల పాత్రలు చేయాలి. సో అలాగే ఈ సుందరకాండ వెంకటేష్ గారు చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అందుకని చేశాను.
డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ కథ ఎగ్జైట్ చేయాలి ముందు, అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ అయితే కథ ఎగ్జైట్ చేస్తే చేస్తారు ఏదంటే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అటవీ భూముల్లో అడవుల పునరుద్ధరణకు ప్రణాళిక రూపొందించి ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించాలని ఏకవీర సేవా ఫౌండేషన్ సభ్యులు సంకల్పించారు. సామాజిక అడవుల పెంపకం ఆవాస ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ఉపయోగపడితే అడవుల పెంపకం మొత్తం వాతావరణంలోనే మార్పు తెస్తుంది, వర్షాలు బాగా కురవడానికి, జీవన వైవిధ్యానికి దోహదపడుతుందని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఆదివారం ఉదయం రామచంద్రాపురం మండలంలోని రాయల చెరువు కట్ట సమీపాన యోగుల పర్వతం పైన రావి చెట్లు, మర్రి చెట్లు మరియు ఇతర చెట్లను నాటారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్, గంగాధర్, వెంకటేష్, సాయి, సదా, హరి తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ గురుభో నమః. ప్రతాప్ స్వామీజీ గురుగారి పిలుపు మేరకు ఏకవీర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా అరణ్య ప్రాంతం అయినటువంటి యోగుల పర్వతము మన రాయల చెరువు కట్ట దగ్గర రావి చెట్లు, మర్రి చెట్లు మరియు ఇతర మహావృక్షాల పెంపుదల కోసము చెట్లు నాటే కార్యక్రమానికి అంకురార్పణ చేశాము. ఈరోజు 108 చెట్లు నాటడం జరిగింది. ఇలాగే ప్రతి ఆదివారము ఏకవీర సేవా ఫౌండేషన్ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చెట్లు నాటుతున్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే భావితరాలకు చెట్ల యొక్క ప్రాముఖ్యత తెలియజేయడము. ఈ చెట్లు నాటే కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సన్నద్ధం అయ్యి వాళ్ళ ప్రాంతాల్లో అంతరించిపోతున్న అరణ్య ప్రదేశాలలో చెట్లు నాటి అభివృద్ధిలోకి తీసుకురావాలని ఒక సందేశం ఇవ్వడం కోసం ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది. చెట్ల యొక్క ప్రాముఖ్యత ప్రతి ఒక్కరూ గమనించి ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేస్తారని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి తారక రామ స్టేడియంలో ప్రారంభమైన రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ క్రీడలు 2025 క్రీడా ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్న క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్. వినాయక చవితిని సమిష్టిగా విజయవంతం చేద్దాం, సాంప్రదాయ పద్ధతిలో వినాయక చవితి వేడుకలు నిర్వహించుకోవాలి, ఉత్సవ కమిటీ సభ్యులు నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి. శ్రీకాళహస్తిలో పంపిణీకి సిద్ధమైన స్మార్ట్ రేషన్ కార్డులు, సోమవారం నుంచి నూతన రేషన్ కార్డులను సచివాలయ వారీగా పంపిణీ చేస్తామన్న ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి. తిరుపతి పరిసర ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలు చోరీ చేసిన నిందితుడు అరెస్ట్, 40 లక్షల రూపాయలు విలువ చేసే 53 మోటార్ సైకిళ్లు స్వాధీనం. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.